మా అమ్మాయి పండగంతా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరుపుకుందండి. అలాగా ఆవిడ్ని వదిన అని పిలుస్తాను నేను. అరుణాచలం వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. మా అమ్మాయితో స్నేహంగా ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. మా మా అమ్మాయికి ఆవిడ ఏమేమి చేసి పెట్టేస్తుందో చూడండి. ఏవో వడలో గారెలు వేస్తున్నారు. ఓ పక్క చిట్టి ఇడ్లీ అంటే నా కూతురికి చాలా ఇష్టం. చిట్టి ఇడ్లీ పెడుతూ ఇవి చేస్తూ ఇంకా ఇంకా చేస్తా ఇంకా ఇంకా చాలా చేస్తుందండి ఆవిడ. ఇంకా ఏవేవో చెయ్యాలని ప్లాన్ చేసుకుంది. ముందు రోజు మటుకు ముందు 2 రోజులు గుడి అంటూ తిరిగింది. ఆవిడకి ఆడపిల్లలు లేరు, ఆ మగపిల్లలే. కానీ ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. నన్నే ఇచ్చేయమన్నారు పాపని పెంచుకుంటానని. కాకపోతే నేను ఒప్పుకోలేదు. మామూలుగా అప్పుడప్పుడు పంపిస్తానులేండి అన్నాను. ఆ ఇల్లు గృహప్రవేశానికి పాప వెళ్ళింది. ఇప్పుడు అసలు పాప వస్తేనే కానీ ఇంట్లో వంట కాదు కదా, దేవుని కూడా పెట్టని పట్టుబట్టింది అనేసి పండగకి పంపించాను. ఇప్పుడేమో పాప చేతితోనే దేవుడిది పెట్టించుకొని తన కూతురులా ఫీల్ అయిపోద్ది. ఆవిడ పొంగిపోతుంది మా అమ్మాయిని చూస్తే. తన కూతురులా ఫీల్ అయిపోద్ది. తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. పోలేండి మా అమ్మాయితో తీర్చుకుంటుంది. ప్లేట్లో సరిపోదు అందులో. అందంగా కనిపిస్తుంది. ఎస్ ఓకే. వేసి నువ్వు వీడియో తిన ఎత్తుకెళ్తావు, నాకు తీరో రాదు.